హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫుడ్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో సరికొత్త రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతగానో ఇష్టమైన బ్రెడ్ మాయో శాండ్విచ్. ఈ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిమి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దాంతోపాటు మీడియం సైజ్గా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, బాగా సన్నగా తురుముకున్న క్యారెట్, అలాగే ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చివరగా మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. దాంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ అంత మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, అలాగే మైనీస్ని. ఈ ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ మనం బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవడానికి. సో ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం బ్రెడ్ శాండ్విచ్ కోసం బ్రెడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ అన్నిటిని బాగా కట్ చేసుకొని మనం ఈ బ్రెడ్ని రెడీ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అన్ని బాగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం దీని మీదకి బటర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. నేను దీనికోసం అమూల్ సాల్టెడ్ బటర్ని తీసుకొని బ్రెడ్ మీదకి బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీని మీదకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత టొమాటో కెచప్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసి బ్రెడ్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి మంచిగా టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేయడమే విత్ టొమాటో కెచప్. మన ఛానల్లో ఇంకా పిల్లల కోసం మంచి స్నాక్ ఐటమ్స్ రావబోతున్నాయి. స్టే ట్యూన్.